నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో అరెరే పిల్లలు పడకుండా ఆపండి, ప్లాస్టిక్తో అండకణాల నాణ్యతపై ప్రభావం, కౌగిలింతతో బోలెడన్ని లాభాలు, మహిళలు మోకాళ్ల నొప్పులు, ఇంకా హెల్త్ టిప్. అమ్మ పొత్తిళ్లలో కేరింతలు కొట్టాల్సిన పసిబిడ్డలు, హాయిగా ఆడుకుంటూ తిరగాల్సిన పిల్లలు తలకు దెబ్బలు తగిలించుకుని ఆసుపత్రుల్లో ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడడం అంటే ఎంత పెద్ద కష్టం. మన దగ్గర ఎంతో మంది పిల్లలు ఇదే విపత్తును ఎదుర్కొంటున్నారు. మేడల మీద నుంచి, ఎత్తైన ప్రదేశాల నుంచి, పై అంతస్తుల నుంచి కిందకు పడిపోయి మెదడు దెబ్బతిని తీవ్ర విపత్తులోకి జారిపోతున్న పిల్లల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు తలగాయాలను సరిగ్గా అంచనా వేయకపోయినా, సకాలంలో సత్వరమే వైద్యం అందకపోయినా పిల్లల ప్రాణాలే ప్రమాదంలో పడతాయి. ఈ నేపథ్యంలో పిల్లలకు తలకు తగిలే దెబ్బలు, గాయాలు, వాటికి చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉంగా ఉంగా అంటూ ఇల్లంతా దోగాడే పసిబిడ్డ ఉన్నట్టుండి అకస్మాత్తుగా మేడ మీద నుంచి కిందకు పడిపోతే మన ఒళ్లంతా ఇట్టే జలధరిస్తుంది. ఇల్లంతా పాకుతూ పాకుతూ హాల్లో టీవీని మీదకు లాగేసుకుంటే మన ప్రాణాలు పైనే పోతాయి. తలకు దెబ్బలు తగిలించుకుని ఆసుపత్రుల్లో పసిపిల్లలు ప్రాణాల కోసం అల్లాడుతుంటే ఆ తల్లిదండ్రులు నిలువునా నీరు కారిపోతుంటారు. ఇప్పుడు మన ప్రాంతంలో ఎంతోమంది పిల్లలు ఇదే విపత్తును ఎదుర్కొంటున్నారు. ఇంట్లో పెద్దలు ఏదో పనిలో ఏమరపాటుగా ఉన్నప్పుడు పిల్లలు బాల్కనీల్లోకి, మెట్ల వద్దకు వెళుతున్నారు. కింద ఏముందో ఆసక్తిగా తొంగి చూడడానికి ప్రయత్నిస్తూ అక్కడి నుంచి చటుక్కున పడిపోతున్నారు. క్షణాల్లో జీవితాలు తారుమారైపోతున్నాయి. ఇలా 10 నుంచి 12 అడుగుల ఎత్తు నుంచి పడిపోయినప్పుడు తలకు, మెదడుకు దెబ్బలు తగిలి గాయాలు అవడమే కాదు, చాలామందికి ఎముకలు విరిగిపోవడం, కాలేయానికి బలమైన దెబ్బ తగిలి పొట్టలో రక్తస్రావం అయిపోతుండడం, రక్తనాళాలు తెగిపోయి విపరీతమైన రక్తస్రావం కావడం, ఇలా పరిస్థితి ప్రాణాల మీదకొస్తోంది. చిన్న పిల్లల్లో, పుట్టిన పిల్లల్లో క్రాడిల్స్లో మదర్ చేతి నుంచి కింద పడ్డము, బెడ్ నుంచి ఒకసారి దొరలడం అలవాటు అయ్యాక బెడ్ నుంచి పడడము, క్రాడిల్స్ నుంచి పడ్డము, వాకర్స్ నుంచి పడ్డం అనేది కామన్గా చూస్తాం. చిన్నపిల్లలు పడ్డం కామన్, సహజం అనేసి పేరెంట్స్ కూడా ఏం ప్రాబ్లం లేకపోతే డాక్టర్ గారికి తీసుకెళ్ళడం అలా చేయరండి. అయితే మనకు మెడికల్ అటెన్షన్ అవసరం అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే బేబీ ఎక్కువగా క్రై చేస్తున్నారు, అసలు ఆగట్లేదు, ఫీడింగ్ తీసుకోవట్లేదు, వామిటింగ్ చేస్తున్నాడు, లేకపోతే స్పృహ కోల్పోయాడు, ఫిట్స్లా వస్తున్నాయి, కళ్ళు పైకి తేలేసేసి అన్కాన్షియస్గా రెస్పాండ్ అవ్వట్లేదు, అలాంటి కండిషన్స్ చూస్తున్నప్పుడు మనము ఇవన్నీ సీరియస్ రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఫర్ సివియర్ హెడ్ ఇంజురీ అనేది తెలుసుకొని త్వరగా మనం డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. మోస్ట్ కామన్గా మనకు పేరెంట్స్ నుంచి వచ్చే కంప్లైంట్ అంటే వాప్ వస్తుందండి. చిన్నపిల్లల్లో ఇది చాలా కామన్గా మనకు చూస్తాం. అదేంటంటే స్కిన్ కింద బ్లడ్ అనేది క్లాట్లా రక్తము గడ్డగట్టుకుపోతుంది. అప్పుడేమవుతుంది అంటే చిన్నపిల్లల్లో మొత్తం ఉండే బ్లడ్ వాల్యూమ్ తక్కువ కాబట్టి ఆ స్వెల్లింగ్ ఒకవేళ పెద్దగా ఉంటే పేషెంట్కి బీపీ తక్కువైపోయి అనీమియా, బ్లడ్ తక్కువ అవ్వడం వల్ల ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఎప్పుడైతే ఎక్కువ పెద్దగా క్లాట్ ఉంది అంటే దేర్ ఈజ్ సమ్ ప్రాబ్లం, అంటే సివియర్ హెడ్ ఇంజురీ అయినా ఉండొచ్చు, పిల్లలకు క్లాటింగ్ అంటే రక్తం గడ్డబట్టే ప్రాబ్లమ్స్ ఏవైనా ఉండొచ్చు. వాటికి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మనం దానికి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. మన దగ్గర పసిబిడ్డలు ఎక్కువగా మంచం మీద నుంచి, బాల్కనీల నుంచి ఎక్కువగా కింద పడుతున్నారు. టేబుల్ మీద టీవీని మీద పడేసుకోవడం, కారులో డాష్బోర్డుకు గుద్దుకోవడం ఎక్కువగా చూస్తున్నాం. మంచం మీద నుంచి పడినప్పుడు తలకు తీవ్రమైన దెబ్బలు తగలటం అన్నది అరుదనే చెప్పుకోవాలి. మంచం మరీ ఎత్తుగా ఉండదు. తక్కువ ఎత్తు నుంచి పడుతున్నప్పుడు వేగం పుంజుకునే లోపే వాళ్ళు నేలను తాకుతారు. దీనివల్ల మెదడుకు తగిలే దెబ్బ తీవ్రత తక్కువగా ఉంటుంది. పిల్లలు ఎత్తు మీద నుంచి పడినప్పుడు తక్షణం మనం కొన్ని విషయాలను పరిశీలించాలి. తల మీద ఎక్కడన్నా క్షణాల్లో వాపు వచ్చి బొప్పి కట్టిందా? బిడ్డ అపస్మారంలోకి వెళ్ళిందా? పడిన 10 నుంచి 15 నిమిషాల్లోపు ఫిట్ వచ్చిందా? వరుసగా 4 కంటే ఎక్కువసార్లు వాంతులవుతున్నాయా? ముక్కు నుంచి కానీ, చెవుల నుంచి కానీ రక్తం వస్తోందా? శరీరంలో ఒకవైపు బలహీనంగా చచ్చుబడినట్లు అనిపిస్తోందా? కళ్ల కింద కానీ, చెవుల వెనక కానీ నల్లగా కమిలినట్లు మచ్చలు వస్తున్నాయా అన్నది చూడాలి. ఈ లక్షణాల్లో ఏవి కనిపించినా తక్షణం ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సిందే. బేబీ ఒకసారి నిల్చోవడము ఆర్ పాకడం మొదలుపెట్టినప్పుడు వీ షుడ్ బి కేర్ఫుల్గా ఉండాలి. క్రాడిల్ హైట్ ఎక్కువ ఉంటే పడిపోయే అవకాశాలు ఉంటాయి. బెడ్ ఉంటే
వెన్ దే ఆర్ అబౌట్ ది స్క్రాలింగ్ ఏజ్, టాడ్లర్స్ అని ఎవరైతే అంటారో, వీ క్యాన్ యూజ్ రేలింగ్స్. బట్ వన్స్ ఒకసారి నిల్చొని ఎక్కే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ రేలింగ్స్ కూడా కాకుండా బేబీస్ని మనం బెడ్స్, లో హైట్ బెడ్స్ ఆర్ కింద పడుకోబెట్టడం సేఫ్ అండి. ఎక్కడైతే ఓపెన్ ఏరియాస్ ఉన్నాయో, వాళ్ళకు రిస్క్ ఆఫ్ ఫాల్ ఉంటుందో, అలాంటి ఏరియాలో పేరెంటల్ సూపర్విజన్ ఇంపార్టెంట్ అండి. ద అదర్ ప్లేస్ మోస్ట్ ఆఫ్ ద ఇంజురీస్ అయ్యేటి ప్లే ఏరియాస్, స్విమ్మింగ్ పూల్స్, ఇట్లాంటి ఏరియాస్లో కూడా సేఫ్టీ ప్రికాషన్స్ అక్కడ ఉన్న ప్లేస్ ప్రకారంగా మనం తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద ఇంజురీస్ ఇన్ చిల్డ్రన్ మనకి ఏదైతే ఫాల్స్ వల్ల అవుతాయో 90% ఆఫ్ దెమ్ క్యాన్ బి ప్రివెంటెడ్. అసలు రాకుండా ఆపేయవచ్చు. ఎక్కువగా ఫోర్స్ తోటి పిల్లల్ని ఊపినప్పుడు కూడా లోపల మైక్రో బ్లీడ్స్ అలా కావచ్చండి. సో చిన్నపిల్లల్ని నాజుగ్గా హ్యాండిల్ చేయాలి. ఎగిరేసి పట్టుకోవడము ఇలాంటివి, దీస్ ఆర్ నాట్ గుడ్ ప్రాక్టీసెస్. మిస్టేక్స్ అయినప్పుడు వీ కెన్ హ్యావ్ ఇంజురీస్ టు హెడ్. తలకు మెదడుకు తగిలే గాయాల తీవ్రతను బట్టి ఓ మోస్తరు, కాస్త తీవ్రం, మరీ తీవ్రమని చెప్పుకోవచ్చు. గాయం తీవ్రంగా ఉంటే పిల్లలు కోమాలోకి వెళ్ళిపోతారు. తలకు బలమైన గాయాలైనప్పుడు ప్రధానంగా పుర్రె ఎముక విరగడం, లోపల రక్తస్రావం జరగడం, మెదడు దెబ్బతినడం జరుగుతుంది. తల దెబ్బలతో పాటు ఎముకలు విరగొచ్చు. పొట్టలో కాలేయానికి బలంగా దెబ్బ తగిలి రక్తం కారుతుండొచ్చు. కంటికి గాయాలవ్వచ్చు. ఇలాంటి సందర్భాలలో పిడియాట్రిషియన్లు, సర్జన్లు, న్యూరాలజిస్టులు, ఎముకల వైద్యుల వంటి భిన్న విభాగాల డాక్టర్లందరూ పరిస్థితిని అంచనా వేసి అత్యవసర చికిత్స ఆరంభిస్తారు. తలకు మెదడుకు బలంగా దెబ్బ తగిలినప్పుడు వెంటిలేటర్లు, ఒత్తిడిని అంచనా వేస్తుండే మానిటర్లు, ఆసుపత్రుల్లో చాలా రోజులు ఉండాల్సి రావడం, అత్యవసరంగా ఆపరేషన్లు చేయాల్సి రావడం, ఇలా లక్షలతో కూడిన ఖరీదైన వైద్యాలు అవసరమవుతాయి. ఇంత చేసినా బతికి బట్టకట్టిన పిల్లల్లో కొన్నిసార్లు తీవ్రమైన ఎదుగుదల లోపాలు ఉండిపోవచ్చు. వైద్య సహాయం, ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ వంటివి చాలా కాలం అవసరమవుతాయి. సివియర్ హెడ్ ఇంజురీ అంటే ఎప్పుడైతే మనకు పేషెంట్స్ సివియర్ హెడ్ ఇంజురీలో కోమాలో వస్తారో అండి, వాళ్ళకు ట్రీట్మెంట్లో ఎమర్జెన్సీలో మనం ముందు వాళ్ళ శ్వాస ఎలా ఉంది, బీపీ ఎలా ఉంది అనేది చూసుకున్నాక, దాన్ని మనం స్టెబిలైజ్ చేసుకున్నాక ఎమర్జెన్సీలో మనం సిటీ చేసుకుంటామండి. సిటీ చేసుకున్నప్పుడు ఆ మెకానిజం ఆఫ్ ఎలా దెబ్బ తగిలిందనే దాన్ని బట్టి వేరే అవయవాల్లో ఎక్కడ ఇంజురీస్ ఉన్నాయి అనేది చూసి ఆ సిటీ స్కాన్ విషయాల్లో ఎక్కడ క్లాట్ ఉందా, లోపల బ్లీడింగ్ అయ్యిందా, ఏమి అవసరం ఉంది, ప్రెషర్ ఎక్కువ ఉందా, దాన్ని బట్టి మనకు ట్రీట్మెంట్ ఉంటుందండి. ఎక్కడైతే బ్లీడింగ్ అవుతుందో బ్రెయిన్లో, దాంట్లో మనకు సర్జరీ కూడా చేసుకోవాల్సి వస్తుంది. కానీ చిన్నపిల్లల్లో ట్రీట్మెంట్ అనేది చాలా క్రిటికల్గా ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లల్లో వాళ్ళ బ్లడ్ వాల్యూమ్ అవన్నీ తక్కువ ఉంటాయి. ట్రీట్మెంట్ చేయడం, ఇంటెన్సివ్ కేర్ ట్రీట్మెంట్ చేయడం అనేది ఐవీ లైన్ యాక్సెస్ చేసుకోవడానికి అన్నిటికీ కష్టంగా ఉంటుంది. దానికి డెడికేటెడ్ టీమ్ అవసరం ఉంటుందండి, విచ్ ఇంక్లూడ్స్ పీడియాట్రిక్ ఎమర్జెన్సీ కేర్ ఫిజిషియన్స్, ఇంటెన్సివ్ కేర్ డాక్టర్స్, న్యూరాలజిస్ట్, న్యూరోసర్జన్స్, ఆర్థోపెడిక్ సర్జన్స్, పీడియాట్రిక్ సర్జన్స్. ఒక టీమ్ ఎఫర్ట్లో ఈ సివియర్ హెడ్ ఇంజురీస్ని మేనేజ్ చేస్తామండి మనము. పసిపిల్లల తలలు వెలకట్టలేనివి. కంటి పాపల్లా వారిని కాపాడుకోవాలి. ఇప్పుడు మన దగ్గర 5-6 అంతస్తులే కాదు, 20-25 అంతస్తుల ఇళ్ళు, టవర్లు కూడా సర్వసాధారణమవుతున్నాయి. పిల్లల రక్షణను దృష్టిలో ఉంచుకొని వీటి నిర్మాణం, డిజైన్లలోనే జాగ్రత్తలు తీసుకోవాలి. బాల్కనీ తలుపులు, గోడల వంటివన్నీ కూడా పూర్తిగా పిల్లలకు సురక్షితంగా ఉండేలా చూడాలి. చాలామంది పిల్లల్ని మనం చూసుకుంటూ ఉంటాం కదా అనుకుంటూ ఉంటారు. కానీ ఎవరూ కూడా నిరంతరం పిల్లలకు కాపలా కాయలేరు అన్న వాస్తవాన్ని గుర్తించాలి. ఇక పొరపాటునో ప్రమాదవశాత్తుగానో పిల్లలు పైనుంచి కింద పడ్డప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ఇలా ముందు జాగ్రత్తలు తీసుకుంటే పిల్లల్ని మనం భద్రంగా కాపాడుకోవచ్చు. హెల్త్ న్యూస్ మీకోసం. మహిళల్లో అండకణాల నాణ్యతపై ప్లాస్టిక్ ప్రభావం చూపుతున్నట్లు ఒక తాజా అధ్యయనం పేర్కొంటుంది. ప్లాస్టిక్లో కనిపించే థాలెట్ అనే పదార్థం అండకణాల్లోని డిఎన్ఏకు నష్టం కలిగించే అవకాశం ఉందని అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఒక అధ్యయనంలో గుర్తించారు. ఇది డిఎన్ఏ పోగులను విచ్ఛిన్నం చేస్తుందని, తద్వారా క్రోమోజోముల సంఖ్యను మార్చేస్తుందని వారు తెలిపారు. ఫలితంగా అండకణాల నాణ్యత దెబ్బతింటుందని పరిశోధకులు వివరిస్తున్నారు. బైంజల్ బుటైల్ థాలెట్ అనే ఈ పదార్థం వల్ల ప్లాస్టిక్ ఎటుపడితే అటు వంగేలా తయారవుతుంది. ఆహార పదార్థాలకు వాడే ప్యాకేజింగ్, చిన్నారుల బొమ్మలు తదితరాల్లో ఇది ఉంటుంది. ఈ పదార్థ ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలు ఏలిక పాములను ఎంచుకున్నారు. థాలెట్ను జీర్ణం చేసుకునే విషయంలో ఈ జీవికి మానవులకు మధ్య సారూప్యతలు ఉండడమే ఇందుకు కారణం. ఇటీవల మానవ వీర్యంలోనూ
సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు కనిపించాయి. టాయిలెట్లు హార్మోన్లపై ప్రభావం చూపుతాయని, మానవ పునరుత్పాదక వ్యవస్థకు నష్టం కలిగిస్తాయని గత పరిశోధనలో ఇప్పటికే తేలింది. తాజాగా ఏలికల పాములపైకి అధిక మోతాదుల్లో టాయిలెట్లను ప్రయోగించి వాటి అండకణాల్లో వచ్చే అసాధారణ మార్పులను శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఈ రసాయనం వల్ల ఆక్సిడేటివ్ ఒత్తిడి తలెత్తి DNA పోగులు విచ్ఛిన్నమైనట్లు పరిశోధకులు గుర్తించారు. టాయిలెట్ రసాయనం వల్ల కణాల మరణం, అండకణాల్లోని క్రోమోజోముల సంఖ్యలో మార్పులు రావడం వంటివి తలెత్తినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రత్యుత్పత్తి దశలో ఉన్న మహిళలు ప్లాస్టిక్ వాడకానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని వారు సూచిస్తున్నారు. కౌగిలింత ఇద్దరి మధ్య బంధాన్ని బలపరచడమే కాదు, వారి మధ్య ప్రేమానురాగాలు పెంపొందేలా చేస్తుంది. కౌగిలింత అనేది భార్యాభర్తల మధ్యే కాదు, ప్రేమికులు, తల్లి బిడ్డలు, తండ్రి కొడుకులు, స్నేహితుల మధ్య కూడా మంచిదే. కౌగిలింతతో శారీరకంగా, మానసికంగా ఎంతో ఊరట లభిస్తుందని చెబుతారు నిపుణులు. కౌగిలింతతో ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కౌగిలింత ఈ పదం వింటే ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం కలుగుతుంది. కానీ కౌగిలింత మంచిదే. కౌగిలింత మనకు కావలసిన ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని, మన కోసం ఒకరున్నారన్న భావనను కలిగిస్తుంది. కౌగిలింత అనగానే ఓన్లీ రొమాంటిక్ యాంగిల్ మాత్రమే అనుకోవాల్సిన అవసరం లేదు. అమ్మ లాలనలోని వాత్సల్యం, అన్నా చెల్లెళ్ల అనుబంధం, ఆత్మీయుల అనురాగం వంటివన్నీ కౌగిలింతల లోగిలిలో ఒదిగిపోతుంటాయి. అది ఏ రకమైన సంబంధంలో అయినా సరే కౌగిలింతలోని మాధుర్యం అనుభవించిన వారికే తెలుస్తుందని నిపుణులు చెప్తుంటారు. పలు అధ్యయనాల్లోనూ ఇది వెల్లడయ్యింది. ఆప్యాయతతో కూడిన లైంగికేతర శారీరక స్పర్శ కూడా ఒత్తిడిని, నిద్రలేమి సమస్యలను, డిప్రెషన్ని దూరం చేస్తుందని నిపుణులు అంటున్నారు. స్నేహితులు కష్టంలో ఉన్నప్పుడు నేనున్నాననే భరోసా వాళ్లకు మనం చిన్న హక్తో చెప్పొచ్చు. తీరని దుఃఖంలో మునిగిన వారిని దగ్గరకు తీసుకుని సానుభూతి అందించొచ్చు. ఒత్తిడి నుంచి బయటకు తేగలిగే శక్తి మనమిచ్చే కౌగిలికి ఎంతో ఉంది. అవతలి వారిలో నమ్మకాన్ని, భరోసాను కలిగిస్తుంది కౌగిలింత. తమ కోసం ఒకరున్నారనే భావనను కలిగించి వాళ్లకు ఉపశమనాన్నిస్తుంది. స్నేహబంధాన్ని బలపడేలా చేస్తుంది. ప్రేమ బంధంలో తరచుగా కౌగిలించుకునే వ్యక్తుల్లో అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయట. ప్రియమైన వారు ఒకరినొకరు హక్ చేసుకున్నప్పుడు ఇరువురిలోనూ ఎండార్ఫిన్ విడుదలవుతుంది. దీంతో ఒత్తిడి దూరమై ఆనందం కలుగుతుంది. మనసుకు నచ్చిన వారితో అనుబంధాన్ని ఓ చిన్న కౌగిలింత బలోపేతం చేయగలదు. ఎదుటివారిలో సంఘర్షణ కలుగుతున్నప్పుడు హక్ చేసుకుంటే చాలు. వాళ్ళలో ఆక్సిటోసిన్ విడుదలై వారిపై వారికి నమ్మకాన్ని పెంచుతుంది. ఇది ఇరువురి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుతుంది. కౌగిలింత అనేది పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరిగేలా చేస్తుంది. పిల్లలను తల్లిదండ్రులు ప్రేమగా దగ్గరకు తీసుకుంటే చాలు. వాళ్లలో భద్రతాభావాన్ని ప్రోత్సహించే ఆక్సిటోసిన్ హార్మోన్ విడుదలవుతుంది. హక్తో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. లక్ష్యాన్ని ఛేదించగలమనే నమ్మకాన్నిస్తుంది. ఓ హగ్ కుటుంబ బంధాలను బలోపేతం చేస్తుంది. అంతేకాదు, హగ్ అనారోగ్యంగా ఉన్నవారికి ఆ బాధ నుంచి ఉపశమనాన్నిస్తుంది. ఆందోళనను ఎదుర్కొనే శక్తినిచ్చి విశ్రాంతిగా ఉంచుతుంది. తెల్ల రక్త కణాల ఉత్పత్తిని, తద్వారా రోగ నిరోధక వ్యవస్థను పెంచేలా దోహదపడుతుంది. రక్తపోటును తగ్గించి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. కౌగిలింత ఇన్ని ప్రయోజనాలనిస్తుంది. మోకాళ్ళ నొప్పులనేవి ఇవాళ మనలో చాలామందికి ఒక పెద్ద సమస్య. కాసేపు కూర్చోలేం, కొద్ది దూరం నడవలేం, పైకి లేవాలంటే కష్టం, కింద కూర్చోవడం మరీ కష్టం. పోటెత్తే ఈ మోకాళ్ళ నొప్పుల మూలంగా మలి వయసులో చాలామంది బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులనేవి మహిళల్ని బాగా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. అధిక బరువు, మోకీళ్లలో గుజ్జు తగ్గిపోవడం, వయసుతో పాటు కీళ్లు అరిగిపోవడం వల్లే మోకాళ్ళ నొప్పులకు కారణమని చెబుతారు డాక్టర్లు. మహిళల్ని వేధించే మోకాళ్ళ నొప్పులకు పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మన దగ్గర మోకాళ్ళ నొప్పులు ఎందుకు ఎక్కువగా ఉంటున్నాయి? ప్రధానంగా మన దగ్గర మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉండడానికి కారణాలు ఏంటంటే, ఇప్పుడు మారిన ఆహారపు అలవాట్లు, ఒబేసిటీ ఎక్కువైపోవడము, వ్యాయామం తక్కువగా చేసుకోవడం వల్ల అందరూ ఈ బిజీ లైఫ్లో ఎక్కువగా యాక్టివిటీస్ లేకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్, వీటన్నిటి వల్ల మోకాళ్ళ నొప్పులు తొందరగా తక్కువ వయసులో రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట. పురుషులతో పోలిస్తే మహిళల్లో మోకాళ్ళ నొప్పులు ఎందుకు ఎక్కువ? పురుషులతో పోలిస్తే మహిళల్లో సాధారణంగా మనం ఇప్పుడు 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు దాటిన మహిళల్లో
చాలా మందిలో మోకాలు నొప్పులు చూస్తుంటాం. అదే మగవాళ్ళలో అయితే కనుక 65-70 సంవత్సరాలు 65 సంవత్సరాలు దాటిన వాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాం. దీనికి ప్రధానంగా రీజన్ ఏంటి అంటే కనుక మహిళలలో బ్రాడ్ పెల్విస్ అంటాం. ఆ పెల్విస్ బ్రాడ్గా ఉండడం వల్ల అలైన్మెంట్ అనేది మోకాల దగ్గరికి వచ్చేవరకు మారుతుంది. సో పురుషులకి కొంచెం పెల్విస్ స్ట్రైట్గా ఉండి వెయిట్ బేరింగ్ అంతా మోకాల నుండి స్ట్రైట్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ క్యూ యాంగిల్ అనేది మోకాల దగ్గర మహిళల్లో ఎక్కువగా ఉండడం వల్ల డిఫార్మిటీ అనేది కొంచెం ఎక్కువ అవడం వల్ల స్ట్రెస్ ఎక్కువగా పడి అరుగుదల తొందరగా తక్కువ వయసులో రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇంకా కొంచెం ఒబేసిటీ అదొకటి రిస్క్ ఫ్యాక్టర్ మహిళల్లో. హార్మోనల్ చేంజెస్ పోస్ట్ మెనోపాజల్ తర్వాత వాళ్ళకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మహిళల్లో మోకాళ్ళ అరుగుదల కానీ బోన్ స్ట్రెంగ్త్ తక్కువగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కోసం ఏం చేయాలి, ఏం చేయకూడదు? ఏదైనా నొప్పి స్టార్ట్ అయింది, ఏదైనా చిన్న ఇంజురీ వల్ల, యంగ్ ఏజ్లో అయితే కనుక చిన్న ఇంజురీ వల్ల నొప్పి స్టార్ట్ అయింది అంటే కనుక ఫస్ట్ రెస్ట్ తీసుకుని ఒక వారం 10 రోజులు లేదా 2 వారాలు రెస్ట్ తీసుకుని చూసి మెడికేషన్స్ ఏదో అవసరాన్ని బట్టి వాడుకొని వాటి తర్వాత కూడా ఇబ్బంది తగ్గలేదంటే కనుక డాక్టర్ని సంప్రదించడం చాలా అవసరం. స్పోర్ట్స్ ఇంజరీస్లో ఏంటంటే లిగమెంట్ ఇంజరీస్ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. 2 వారాల తర్వాత కూడా నొప్పి ఉంది అంటే కనుక మెనిస్కస్ కానీ లోపల ఏసీఎల్ పీసీఎల్ ఇట్లాంటి లిగమెంట్స్లో ఏమైనా ఇంజరీ ఉందా, మోకాల్లో అయితే, నీ జాయింట్లో అయితే, యాంకిల్స్లో హిప్లో ఎక్కడైనా ఏ జాయింట్ అయినా కానీ 2 వారాల పైబడి మనకు నొప్పి ఉందంటే కనుక తప్పకుండా డాక్టర్ని సంప్రదించి బేసిక్ ఎగ్జామినేషన్లోనే మాకు తెలుస్తుంది లిగమెంట్ ఇంజరీ ఉందా లేదా అనేది. దాన్ని బట్టి దానికి తగ్గట్టుగా ఎవాల్యుయేషన్ చేసుకుంటే కనుక ప్రాబ్లమ్ని మనం సార్ట్అవుట్ చేసుకోవచ్చు. ఇంకా ఈ ఇంజురీస్ అయినప్పుడు ఎవాల్యుయేట్ తొందరగా చేసుకుని అదంతా లిగమెంట్ ఇంజరీస్ చాలామందిలో చూస్తూ ఉంటాం. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇబ్బంది, నడవడానికి ఫాస్ట్గా నడవడానికి, కాలు స్లిప్ అవ్వడానికి, బెనకడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏసీఎల్ అనేది లేకపోవడం వల్ల. సో ఈ ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ ఆపరేషన్లు చేసుకోవడము, దాన్ని ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసుకుంటే నీ జాయింట్ని ప్రొటెక్ట్ చేస్తే కనుక మనకు ఆర్థరైటిస్ అనేది డిలే చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అలాగే ఒక 40-45 సంవత్సరాలు దాటిన తర్వాత మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేది తప్పకుండా అందరూ చేసుకోవాలి. ఆల్రెడీ మోకాళ్ళ నొప్పులు ఎవరికైతే స్టార్ట్ అవుతున్నాయో కొన్ని జాగ్రత్తలు, కింద కూర్చోవడం మానేసేయడము, మెట్లకి దిగడం తగ్గించడము, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుని రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ పైన కాన్సన్ట్రేట్ చేస్తే అరుగుదలని మనం పోస్ట్పోన్ చేయొచ్చు. మంచి డైట్ తీసుకోవడము, ప్రోటీన్ డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజెస్, మార్నింగ్ వాక్ చేయడం వల్ల విటమిన్ డి సప్లిమెంట్స్ మనకి ఎక్కువగా విటమిన్ డి మనకి రావడం వల్ల కాల్షియం, బోన్ స్ట్రెంగ్త్ అనేది ఎముకలలో స్ట్రెంగ్త్ మెయింటైన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మెనోపాజ్ తర్వాత హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీతో మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయా? మెనోపాజ్ తర్వాత మహిళల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈస్ట్రోజన్ అనేది మనకి ప్రధానంగా జాయింట్ని ప్రొటెక్ట్ చేయడానికి, ఎముకలలో దృఢత్వాన్ని మెయింటైన్ చేయడానికి, బోన్ స్ట్రెంగ్త్ మెయింటైన్ చేయడానికి ఉపయోగపడే హార్మోన్ అన్నమాట. హార్మోన్స్ థెరపీ తీసుకోవడం వల్ల కొద్ది మందిలో ఈ బోన్ స్ట్రెంగ్త్ మెయింటైన్ అవ్వడానికి కానీ జాయింట్ని ప్రొటెక్ట్ చేయడానికి కానీ అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ హార్మోనల్ థెరపీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. చాలామందిలో అందరికీ ఈ హార్మోనల్ థెరపీ అనేది సూట్ అవ్వదు. సో డాక్టర్ని సంప్రదించి హార్మోనల్ థెరపీ ఎంతవరకు మనం తీసుకోవచ్చు ఏంటి అది సంప్రదించి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేసుకోవడం అవసరం. ఓన్లీ హార్మోనల్ థెరపీ ద్వారానే మనకు కంప్లీట్గా మోకాళ్ళ నొప్పులకు తగ్గించడానికైతే అవకాశం ఉండదు. మహిళల్లో మోకాళ్ళ నొప్పులకు చికిత్స ఎలా ఉంటుంది? సర్వసాధారణంగా చూసే సమస్య ఏంటంటే లోపల వైపు 2 ఎముకల మధ్యలో గ్యాప్ తగ్గుతూ ఉండడము, బయట వైపు గ్యాప్ పెరుగుతూ ఉండడం. ఇది మనం నార్మల్ స్టాండింగ్ ఎక్స్రే నిలబడి ఎక్స్రే చేసినప్పుడు మనకి ఎక్స్రేలో తెలుస్తుంది ఏ స్టేజ్లో అరుగుదల ఉంది అనేది. ఈ 4 స్టేజ్లలో ఏ స్టేజ్లో ఉన్నదాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేస్తాం. డాక్టర్లు ఎక్కువగా మెడిసిన్స్కి ఎందుకు ప్రాముఖ్యత ఇస్తున్నారు అంటే ఈ అరుగుదలని మ్యాక్సిమం ఫస్ట్ మా దగ్గరికి పేషెంట్ వచ్చినప్పుడు మ్యాక్సిమం ఎలా కంట్రోల్ చేయాలి, నొప్పి ఎలా తగ్గించాలి అండ్ నీ రీప్లేస్మెంట్ని ఎంతవరకు పోస్ట్పోన్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేది ప్రయత్నిస్తాం. అంటే ఇది యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి 45-50 సంవత్సరాల్లో ఉన్నప్పుడు మా దగ్గరికి వస్తే కనుక మ్యాక్సిమం మెడిసిన్స్ కానీ ఎక్సర్సైజెస్ వీటితోనే నొప్పి తగ్గడానికి కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తాం. చాలామంది ఈ మధ్యలో వింటున్నారు ప్లాస్మా థెరపీ అనేది. అది కూడా కొద్ది వరకు మనకి స్టేజ్ 3 లోపల వైపు, స్టేజ్ 3 ఇంకా రాలేదు, స్టేజ్ 3 వరకు ఆర్థరైటిస్ ఎవరికైతే ఉంది, నొప్పి ఉంది అన్నప్పుడు ఒక సెషన్, ఒక ఇంజెక్షన్ ఆఫ్ ప్లాస్మా థెరపీ తీసుకోవడంలో నష్టం లేదు.
నొప్పి తగ్గడానికి కొంచెం అవకాశం ఉంటుంది. కాకపోతే 100% దానివల్ల నొప్పి తగ్గుతుందనే ఎవిడెన్స్ ఎక్కడా లేదు. ఏదైనా మెడికేషన్స్ అంటే మోకాల్లో గుజ్జు పట్టడానికి కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి. నొప్పి టాబ్లెట్ ఎప్పుడో ఒకసారి వాడటము, రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేయడము, వీటన్నిటి ద్వారా పెయిన్ తగ్గించడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాం. స్టేజ్ 4లో ఉన్నప్పుడైతే నీ రీప్లేస్మెంట్ సర్జరీ అడ్వైస్ చేస్తాం. మోకాళ్ల నొప్పుల నివారణకు మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రాపర్ డైట్ తీసుకోవడం ఒకటి, వైటమిన్ డి, B12 టెస్ట్లు రెగ్యులర్గా చేసుకుని అవి ఏమైనా తక్కువగా ఉంటే సప్లిమెంట్స్ తీసుకోవడము, కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవడము, మోకాళ్ళకి ఎక్సర్సైజెస్, కాండ్రో ప్రొటెక్టివ్ డ్రగ్స్ కొన్ని ఉంటాయి, మోకాల్లో గుజ్జు పట్టడానికి ఉపయోగించే టాబ్లెట్స్, అవి వాడుతూ ఉండడము, రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండడము, కింద కూర్చోవడము, మెట్లెక్కి దిగడం తగ్గించడము. సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకుని వెయిట్ ఎక్కువగా ఉంది, ఒబేసిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళైతే ఒబేసిటీ తగ్గించుకోవడానికి ప్రయత్నించి డైట్ వల్ల కానీ ఎక్సర్సైజెస్ వల్ల కానీ, ఆ తర్వాత వేరే ఇంజురీస్ ఏదైనా అయితే కనుక తొందరగా ట్రీట్ చేసుకోవడము, ఇవన్నీ చేసుకోవడం వల్ల ఆస్టియో ఆర్థరైటిస్ని కంప్లీట్గా, అంటే ప్రివెన్షన్ అని కాదు, డిలే చేయడానికి తప్పకుండా అవకాశం ఉంటుంది. మోకాల నొప్పులను తొలి దశలో గుర్తిస్తే మందులు, ఫిజియోథెరపీ, వ్యాయామాల సహాయంతో నొప్పులు ముదరకుండా చూసుకోవచ్చు. ఇక మోకీళ్లు బాగా అరిగిపోయినప్పుడు కీలు మార్పిడి సర్జరీ చేయించుకోవడం అన్ని విధాలా మేలు. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నప్పుడు రోజువారీ వంటల్లో నల్ల మిరియాలను కాస్త ఎక్కువగా తీసుకోవడాన్ని అలవాటు చేసుకోండి. మిరియాలు కాలేయాన్ని శుద్ధి చేస్తాయి, దాని పనితీరును మెరుగుపరుస్తాయి, కాలేయంపై కొవ్వు పేరుకుపోకుండా చూస్తాయి.